హాయ్ హలో నమస్తే. తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఫస్ట్ కాణిపాక వెళ్ళాలా, తిరుమల వెళ్ళాలా, అరుణాచలం వెళ్ళాలా, శ్రీకాళహస్తి వెళ్ళాలా, అసలు ఫస్ట్ ఎటు వెళ్ళాలి కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే చిత్తూరు వరకు మాత్రమే ట్రైన్ బుక్ చేసుకోండి. చిత్తూరు వరకు ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత చిత్తూరు నుండి కాణిపాక వెళ్ళిపోండి. కాణిపాక చిత్తూరు నుంచి జస్ట్ 10 ఆర్ 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. సో కాణిపాకలో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ చిత్తూరు బస్ స్టేషన్కి వచ్చేయండి. చిత్తూరు బస్ స్టేషన్కి వచ్చేసి చిత్తూరు బస్ స్టేషన్లో ఉన్నటువంటి తిరువనమలై అంటే అరుణాచలం, ఓకేనా. సో తిరువనమలై బస్ ఎక్కేసి మంచిగా అరుణాచలం వెళ్ళి అక్కడ శివయ్య దర్శనం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ ఏం చేస్తారంటే తిరుమలకి వచ్చేయండి. తిరుమలకి వచ్చేసి తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి దర్శనం చేసుకొని ఆఫ్టర్ అక్కడ చుట్టుప్రక్కన ఉన్న ప్రాంతాలు చూడాలనుకుంటే చుట్టుపక్కన ఉన్నటువంటి ఇంకా ఏవైనా చూడాలనుకున్న విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ని విజిట్ చేసేసి అక్కడి నుండి తిరుపతి బస్ స్టేషన్ ఆర్ రైల్వే స్టేషన్కి వెళ్ళండి. బస్ స్టేషన్కి వెళ్తే మనకు శ్రీకాళహస్తి బస్సులు ఉంటాయండి. సో శ్రీకాళహస్తి బస్సులు ఉంటాయి కాబట్టి మీరు బస్ ఎక్కేస్తే సరిపోతుంది. శ్రీకాళహస్తి బస్ ఎక్కేసి శ్రీకాళహస్తి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోండి. రాహుకేతు పూజలు చేసుకొని అక్కడి నుండి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి. అక్కడ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో మీరు రావాలనుకున్న ప్లేస్కి ట్రైన్ని బుక్ చేసుకోండి. అక్కడ నుండి మీరు మీ ఓన్ ప్లేసెస్కి వెళ్ళిపోండి. లేదు అని అంటే కొంచెం మీకోసమే ఇది ఏంటి అని అంటే శ్రీకాళహస్తిలో ట్రైన్స్ ఎక్కువసేపు ఆగవండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, కొంచెం చేతగాని వాళ్ళు ఉన్నా, సో అలాంటి వాళ్ళకు ట్రైన్ అలవాటు లేని వాళ్ళు ఉన్నా, సో అలాంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి అక్కడ. ఎందుకంటే ఎక్కువసేపు ఆగదు ట్రైను. సో అలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అంటే మళ్ళీ మీరు తిరుపతి వెళ్ళడమే బెస్ట్ అండి. తిరుపతి వెళ్ళి మంచిగా ఆగి ఉన్న ట్రైన్ ఎక్కేసి సో మీరు మళ్ళీ మీ ఓన్ ప్లేస్కి వెళ్ళిపోండి. లేదు అని అంటే మీరు శ్రీకాళహస్తిలోనే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కినా సరిపోతుంది. కాకపోతే ఎక్కువసేపు ఆగకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. రష్ ఎక్కువగా ఉంటుంది, లగేజ్ ఉంటుంది మనతోటి. సో ఇవన్నీ లోపల పెట్టేసి మనము ఎక్కి కూర్చోవడానికి అక్కడ చాలా ఇబ్బంది అవుతుందండి. సో ఇదంతా ఇబ్బంది కంటే ఫస్ట్ మళ్ళీ తిరుపతి వెళ్ళేసి అక్కడే అక్కడే ట్రైన్ ఎక్కేస్తే సరిపోతుంది. సరేనా అండి. మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి లగేజ్తోని మేము ఫ్యామిలీతో వెళ్ళాము. సో కొంచెం మాకైతే శ్రీకాళహస్తిలో ఇబ్బంది అనిపించిందండి. మీకు అలాంటి ఇబ్బంది ఉండద్దు అని అంటే ఈ చిన్న మాటల్ని వినేసి మీకు నచ్చితే మీ ప్రయాణాన్ని సులువుగా చేసుకోండి. సరేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే మీకోసమే కదా చేసింది.